అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 29న. రాజ్యసభ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1952 మే 13న. మూడవ యుఎన్ కాన్ఫరెన్స్ ఆఫ్ ల్యాండ్ లాక్ డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ జరిగింది? అవాజా, తుర్క్మెనిస్తాన్లో జరిగింది. ఇది 2025 ఆగస్టు 5వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగింది. ఎల్ఎల్డిసి కాన్ఫరెన్స్ 2025 యొక్క థీమ్ ఏమిటి? భాగస్వామ్యాల ద్వారా పురోగతిని ముందుకు తీసుకెళ్లడం. దివ్య దృష్టి సైనిక వ్యాయామం ఎక్కడ జరిగింది? తూర్పు సిక్కింలో జరిగింది. ఇగ్నో యొక్క మొదటి మహిళా వైస్ ఛాన్సలర్ ఎవరు? ప్రొఫెసర్ ఉమా కంజిలాల్. కన్వ రాజవంశ స్థాపకుడు ఎవరు? వాసుదేవ కన్వ. రాజ్యాంగంలోని 51A క్లాస్ బిలో ఏమి ప్రస్తావించబడింది? జాతీయ ఆదర్శాలను గౌరవించడం మరియు అనుసరించడం గురించి విషయాన్ని వివరించడం జరిగింది. విదేశాలలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులకు పౌరసత్వ నిబంధన ఏ ఆర్టికల్ కింద ఉంది? ఆర్టికల్ 8 ప్రకారం 2వ భాగంలో ఉంటుంది. ప్రధాని మోడీకి సైప్రస్ అత్యున్నత పురస్కారం ఎవరి పేరు మీద ఉంది? ఆర్చ్ బిషప్ మకారిస్ III. ప్రణాళిక సంఘం భారతదేశాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ ప్రాంతాలుగా విభజించింది? 15 వ్యవసాయ ప్రాంతాలకు విభజించింది. జైపూర్ హవామహల్ ఎవరు నిర్మించారు? మహారాజ్ సవాయ్ ప్రతాప్ సింగ్. ఆహార గొలుసు వెంట పెరుగుతున్న పురుగుమందుల స్థాయిని ఏమంటారు? బయోమాగ్నిఫికేషన్. సబ్సిడియరీ ఆలియన్స్ విధానాన్ని ఎవరు ప్రారంభించారు? లార్డ్ వెల్లస్లీ. ప్రారంభంలో జోసెఫ్ డూప్లెక్స్. 1857 తిరుగుబాటుకు ముందు 1856లో బ్రిటిష్ వారు ఏ నియమాన్ని విధించారు? మతపరమైన ఆంక్షలు. రాజ్ బిహారీ ఘోషే కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. 1907 1908. ఉజ్జాయిని కుంభమేళా ఏ నదిపై జరగదు? నర్మదా. షిఫ్రాలో జరుగుతుంది. ఎస్పెషల్ ఆ ఒక్క ప్రాంతంలో జరిగింది నర్మదా. ఆదేశ సూత్రాల్లో గాంధీ సూత్రాలను ప్రతిబింబిస్తుంది. గ్రామ పంచాయతీల ఆర్టికల్ 40. వాయవ్య మార్గం ఏ దేశంలో ఉంది? కెనడా. ఐపీసీసీని ఎవరు స్థాపించారు? యుఎన్ఈపీ మరియు WMO 1988. గుండె యొక్క సడలింపు దశని ఏమని పిలుస్తారు? డయాస్టోల్. భారతదేశంతో భూసరిహద్దును పంచుకోని దేశం ఏది? తజికిస్తాన్. మన దేశంతో 7 దేశాలు భూసరిహద్దు పంచుకుంటే తజికిస్తాన్ పంచుకోదు. శాశ్వత దారి మళ్లింపు కోసం HTTP కోడ్ ఏంటి? 301. తాత్కాలిక 302. ఇన్వెక్ పోర్ట్ ఏ దేశంలో ఉంది? కెనడా. ఆర్థిక రంగానికి ఉచిత మార్గదర్శనం ఎవరు రిలీజ్ చేశారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI. ఎలక్ట్రానిక్స్లో జన్యుపరంగా ఇంజనీరింగ్ చేయబడిన ఈకోల్ వాడకం. బయోసెన్సర్ మరియు ఎలక్ట్రానిక్ బదిలీ ప్రోటీన్గా. ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక అభివృద్ధిని అనుసంధానించే ఏ చైనీస్ చొరవ? బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. విద్యుత్ ఉత్పత్తి కోసం భారతదేశం ఏ శక్తిని ప్రోత్సహిస్తుంది? సౌరశక్తి. SGSO యొక్క పూర్తి స్వర్ణ జయంతి గ్రామ స్వర రోజ్గార్ యోజన. భారతదేశంలో అతిపెద్ద గో జంతువు? ఇండియన్ గౌర్. దీన్ని బైసన్ అంటారు. సింథియాన్లు ఏ ప్రాంతం నుండి వచ్చారు? మధ్యాసియా నుండి. కాంగ్రెస్లోని తీవ్రవాద వర్గానికి నాయకులు ఎవరు? లాల్ బాల్ పాల్. వీళ్ళు ముగ్గురంటే లాలా లజపతి రాయ్, బాలగంగాధరకు, బిపిన్ చంద్రపాల్. రాజ్యసభ యొక్క మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1952 మే 13వ తారీఖున రాజ్యసభ యొక్క మొదటి సమావేశం జరిగింది. అడ్డంగా ఎత్తబడిన వస్తువులపై గురుత్వాకర్షణ ద్వారా పని జరిగింది. 0. అడ్డంగా ఎత్తబడిన వస్తువులపై గురుత్వాకర్షణ అనేది పనిచేయదు. ప్రపంచ వాతావరణాలను ఎవరు వర్గీకరించారు? వ్లాదిమిర్ కొప్పెన్. ఏ చట్టపరమైన FCI భారతదేశం ఎన్ని దేశాలతో భూసరిహద్దును పంచుకుంటుంది? 7. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.